హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన రమాదేవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్, నీ చేతి 5 వేళ్లే నిన్ను గొప్పగా చేస్తాయి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జూమ్ లో పాల్గొంటున్న మొత్తం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రమాదేవి, నేను హైదరాబాద్ లో ఉన్నాను. పత్రిజీ ప్రబోధాలలోంచి నేను ఈ టాపిక్ ని ఎంచుకోవటం జరిగింది. అంటే పత్రి సారు ఎన్నో చెప్పారు, 5 వేళ్లతో ఎన్నో టాపిక్స్ చెప్పారు. దానిలో ఇదొకటి అన్నమాట. ఈ టాపిక్ ఏంటి అంటే, మనకి ఈ 5 వేళ్లలో శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము, ఈ 5 వేళ్లతో ఈ విషయాలని మనం తెలుసుకుందాం. ఏంటవి? శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారము, లోక కళ్యాణం. వీటి గురించి మనం తెలుసుకోవాలి. అయితే శరీరంతో చేసేది శ్రవణం, బుద్ధితో చేసేది, మనస్సుతో చేసేది మననం, బుద్ధితో చేసేది నిధిధ్యాసన, అలాగే ఆత్మతో పొందేది ఆత్మ సాక్షాత్కారం. తర్వాత సర్వాత్మతో మనం చేసేది ఏంటి? లోక కళ్యాణం. సర్వాత్మతో మనం లోక కళ్యాణం చేస్తాం అన్నమాట. అయితే మనం ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు మాత్రమే దాని గురించి మనకు అర్థమవుతుంది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది. ఆ వినడం అనేది ఎలా ఉండాలి అంటే, మనం మాట్లాడటం మానేయాలి. మనం మాట్లాడుతూ ఉన్నంతసేపు మనం పూర్తిగా వినలేం. కాబట్టి మాట్లాడటం అనేది మానేసేయాలి. పూర్తి ధ్యాసతో మనం వినడం అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడే దానిని మనం శ్రవణము అంటాం. అంటే ఆ శ్రవణము అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, పూర్తిగా ఏకాగ్రతతో విన్నప్పుడు మాత్రమే ఆ శ్రవణం అనేది వస్తుంది. లేకపోతే చెవులు ఉంటాయి, అక్కడే వినిపిస్తూనే ఉంటాయి, కానీ మన ధ్యాస ఎక్కడో ఉంటుంది, మనం ఏదో చేస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకోలేము. కాబట్టి పూర్తి ధ్యాసతో వినడాన్ని శ్రవణము అంటాం. అయితే ఈ శ్రవణం అనేది మనకి ఎలా వస్తుంది అంటే, మనం దాన్ని జాగ్రత్తగా వింటాం. ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు ఆ శ్రవణం అనేది వస్తుంది. ఈ శ్రవణం అనేది మనకి రాగానే నెక్స్ట్ మనకి జరిగేది ఏంటి? మననం జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే విన్నామో దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఎప్పుడైతే దాని గురించి ఆలోచించటం మొదలు పెట్టామో అది మననం జరుగుతూ ఉంది. ఆ మననం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు మనమే ఉన్నాము, ధ్యానం గురించి విన్నాం. విన్న తర్వాత ఎవరైనా వచ్చి మనకి చెప్పారు, నేను ఇలా చేశాను, నాకు ఇలాంటి ఫలితం వచ్చింది అని చెప్పారు. చెప్పినప్పుడు అవునా, నిజమేనా, ఇలా వస్తుందా అనే ఆలోచన కలుగుతుంది. ఆ తర్వాత మెల్లిగా నేను ప్రయత్నం చేద్దాం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రయత్నం అనేది మొదలవుతుందో, ఆ విధంగా ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో అప్పుడు అది రెగ్యులర్గా మనం ఆ చెయ్యడాన్నే నిధిధ్యాసన అని చెప్పొచ్చు. మనం రెగ్యులర్గా సాధన చేస్తున్నాము అంటే అప్పుడు తప్పనిసరిగా ఆత్మ సాక్షాత్కారం అనేది వస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కారం వస్తే ఏం జరుగుతుంది? మనం కంపల్సరీగా ఆ లోక కళ్యాణం అనే దానికి ముందుకు వెళ్తాం. లోక కళ్యాణం ఎలా జరుగుతుంది అంటే, మనకి ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడే మనం లోక కళ్యాణం చేయగలుగుతాం.
సో అలా ఉంటుందన్నమాట. అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు ప్రొఫెసర్. ఏంటి అంటే శ్రవణం మొట్టమొదటిది అని చెప్పుకున్నాం కదా. ఈ శ్రవణం అనే దాన్ని ఎలా జరిగింది అనే దానికి ఒక కథ చెప్పారు ఆయన. ఏంటంటే ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడ వాళ్ళ అబ్బాయి ఒక్కడే కొడుకు 4 ఏళ్ల వయసులో చనిపోయాడు. చాలా బాధపడింది ఆ అమ్మాయి. చాలా బాధపడి అందరినీ నా కొడుకుని బతికించండి, నా కొడుకుని బతికించండి అని ప్రతి ఒక్కళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తూ ఉంటే ఊర్లో వాళ్ళు చెప్పారు, ఊరవతల ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్తే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికెళ్తే ఆయన తప్పకుండా నీ కొడుకుని బతికిస్తాడు. అక్కడికి వెళ్ళు అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి అలా వెళ్ళింది. ఆ శవాన్ని పట్టుకొని అలా వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్న ఆయన ఎవరు అంటే బుద్ధుడన్నమాట. అయితే ఆయన దగ్గర పడుకోబెట్టి ఆయన ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత బాగా ఏడుస్తూ అడిగిందనమాట. నా కొడుకుని బతికించండి స్వామి, మీరే బతికించగలరు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఏం చేసైనా సరే నాకు ఆ సహాయం చెయ్యండి అని అడిగితే బుద్ధుడు అన్నట్ట, తప్పకుండానమ్మా నేను బతికిస్తాను. కానీ నువ్వు ఎక్కడి నుంచైనా కొన్ని ఆవాలు తీసుకురా. అయితే ఒక షరతు ఉంది. ఏంటది అంటే ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని చెప్పాడట. ఆవిడ పరిగెత్తుకెళ్ళింది, కొడుకు బతుకుతాడు అనే ఆశతో పరిగెత్తింది. పరిగెత్తి వెళ్ళి ప్రతి ఒక్క ఇంట్లో అడగటం మొదలుపెట్టింది. ఆవాలు కావాలి నాకంటే, అయ్యో దాందేముందమ్మా, ఆవాలు కావాలంటే ఎన్నైనా ఇస్తాము నీకు అని వాళ్ళు ఇవ్వబోతుంటే, కానీ నాకు ఆ స్వామీజీ చెప్పారు ఏమని అంటే, ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంటి నుంచి తెమ్మన్నారు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగింది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా అమ్మ చనిపోయింది, మా అమ్మమ్మ చనిపోయింది, నా కొడుకు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఉన్నారన్నమాట. అలా విని 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 ఆ అమ్మాయికి ఆఖరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి అర్థమైపోయింది, చావు అనేది అనివార్యము, అది అందరికీ ఉంది, నా ఒక్కదానికే జరగలేదు, నా ఇంట్లో మాత్రమే జరగలేదు, అన్ని చోట్ల అది ఉంది అనేది ఎప్పుడైతే అర్థమైందో ఆ అమ్మాయి మామూలుగా తిరిగొచ్చి బుద్ధుడిని అడిగిందంట. ఏమనంటే నాకు చావు తప్పనిసరిగా ఉంటుంది అనేది అర్థమయ్యింది, కానీ నాకు ఈ దుఃఖం నుంచి విముక్తి కావాలి, నాకు ముక్తి కావాలి, నాకు ఏదైనా దారి చూపించండి స్వామి అని అడిగిందట. అడిగేటప్పటికి ఆయన, అమ్మ నీకు ముక్తి కావాలా, అయితే ధ్యానం చెయ్యి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకో, కాళ్ళు క్రాస్ చెయ్యి, శ్వాసని గమనించు అని చెప్పడం మొదలుపెట్టాడు. అయితే అలా చెప్పేటప్పటికి ఆవిడ జాగ్రత్తగా విని అది చేయడం మొదలుపెట్టింది. అలా ఆవిడ తను ఆత్మ సాక్షాత్కారం పొంది తను కూడా అందరికీ లోక కళ్యాణం చేయడానికి అందరికీ కూడా ఈ ధ్యానాన్ని అనేది ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అంటే అసలు ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడు, ఆవిడికి శ్రవణం అనే దాన్ని చేయించాడు. 1కి 10 సార్లు ప్రతి ఇంట్లోనూ చావు ఉంటుంది, ఇది చాలా సహజము అనే దాన్ని ఆయన ఆయన ఆ శ్రవణం అంటే తన బాధ నుంచి తను బయటకొచ్చి వాళ్ళ ద్వారా అది వినడం ద్వారా ఆవిడకి అర్థమైంది, నేను ఒక్కదాన్నే కాదు ఈ ఇబ్బంది పడుతున్నది, ఇది నా ఒక్కదానికే జరగలేదు, అందరికీ ఇలాగే ఉంది అంటే అలా ఆవిడ ఆ శ్రవణం అనే దాన్ని చేయటం జరిగింది. ఆ శ్రవణం అయిన తర్వాత సహజంగానే మననం అనేది జరుగుతుంది. మన మైండ్ ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని విన్నదాన్ని మననం చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆ మననం అనేది సహజంగా జరుగుతుంది. అట్లాగే ఆవిడ పేరేమో కీస గౌతమి అన్నమాట. అట్లాగే ఇంకొకళ్ళు ఎవరు అంటే యశోధర. యశోధర గురించి వినాలి అంటే గౌతమ బుద్ధుడు
ఆయన్ని చాలా గారాబంగా పెంచారు. ఎలా అంటే ఆయనకి ఏ విషయము తెలియకుండా అసలు ఎలా ఉంటుంది? వృద్ధ వృద్ధులైతే ఎలా ఉంటుంది? లేతే చావు వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఏ విషయాలు తెలియకుండా పెంచారు. ఒక్కరోజు ఆయన బయటికెళ్ళేటప్పటికి, అవన్నీ చూసేటప్పటికి, నాకు కూడా చావొస్తుందా అని అడిగితే, తనని తీసుకెళ్ళిన చెన్నుడు తప్పకుండా నీకు అందరికీ ఉంటుంది. చావనేది అందరికీ ఉంది. ఆ! అని చెప్పితే, అందరూ దుఃఖంలోనే ఉన్నారు కదా! ఈ దుఃఖాన్ని ఎలా మనం దాటాలో చెప్పాలి అనే ఆలోచన చేసి, ఆయన ఒకరోజు రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది ఎప్పుడెళ్ళాడు? యశోధరకి పిల్లవాడు పుట్టినరోజు రాత్రే అతను వెళ్ళిపోయాడన్నమాట. అలా వెళ్ళిపోయేటప్పటికి యశోధర చాలా అవమానంగా ఫీలయింది. ఎలా ఫీలయింది అంటే, నాకే ఎందుకిలా జరిగింది? నా భర్త ఇలా వదిలేసి ఎందుకెళ్ళిపోయాడు? నన్నొదిలేసి ఎందుకెళ్ళిపోయాడు? అని బాధపడుతూ, కోపంతో, ఉక్రోషంతో అందరిని విసుక్కుంటూ, అందరిని తిడుతూ, ఎప్పుడు ఏడుస్తూ అలాగే ఉండేదన్నమాట. అలా ఇదవుతుంటే అప్పుడు గౌతమ బుద్ధుడి తల్లి ప్రజాపతి ఆవిడ ఏం చేసిందంట, యశోధరకి బోధన చేసింది. ఏమని చెప్పింది అంటే, ఇలా ఎప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే లాభం లేదు. పద మనం వెళ్ళి అలా ఉద్యానవనంలో కూర్చుద్దాము. అక్కడ అందరూ ఉంటారు. వాళ్ళతో కలవడం ద్వారా నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పి ఉద్యానవనంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఉద్యానవనంలో కూర్చుని ఉన్నప్పుడు ఆవిడ తన దుఃఖాన్ని మర్చిపోయి, అక్కడున్న వాళ్ళు చెప్తున్న కథలన్నీ వినటం మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఏం జరుగుతోంది అనేది వినడం మొదలుపెట్టిందనమాట. అలా వినడం ద్వారా ఆవిడకి మెల్లిమెల్లిగా ఆ నెగెటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి, పాజిటివ్ థాట్స్ రావటం మొదలైనయి. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థాట్స్ రావటం మొదలైనయో, అప్పుడు ఆవిడ మెల్లిగా ధ్యానం చేయటము, దాని గురించి తెలుసుకోవటము అన్నీ చేసింది. అట్లాగే బుద్ధుడు వెళ్ళే ముందు బుద్ధుడు, ఆవిడ కలిసి చాలా ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకునేవారు. అన్ని విషయాల గురించి కొంత అవగాహన ఉంది. కానీ ఆ దుఃఖంలో పడి అవన్నీ కూడా ఆవిడ మర్చిపోయింది. మర్చిపోయి నాకేదో అన్యాయం జరిగింది. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఉన్నావిడ. ఎప్పుడైతే అందరి గురించి వినడం మొదలుపెట్టిందో, అప్పుడు నెమ్మదిగా నెగెటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ వైపుకి ఆవిడ మళ్ళటం జరిగిందన్నమాట. అట్లా ఆవిడ మెల్లిగా ఆ పాజిటివ్ థాట్స్ వల్ల ఎక్కువ ఆ శ్రవణం అనేది ఎక్కువ సేపు చేయడం ద్వారా ఆవిడ ఆటోమేటిక్‌గా మననం అనేది జరుగుతుంది. దాని ద్వారా తను తెలుసుకోవటం గూడా జరిగిందన్నమాట. అయితే ఎప్పుడు కూడా మనం అందరి గురించి తెలుసుకొని, వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, మనకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి పంచుతూ, ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా సజ్జన సాంగత్యం చెయ్యాలి. అంటే ఆ శ్రవణం అనేది ఉండాలన్నమాట. అది అది లేనప్పుడు మనకది సాధ్యం కాదు. ఎలా అంటే ఇప్పుడు గోధుమలుంటే కదా దాన్ని పిండి చేసుకోగలుగుతాము. రొట్టె అని చెయ్యాలి అంటే గోధుమలు ఉండడం అనేది శ్రవణం అనుకుంటే, దాన్ని పిండి చేయడం అనేది మననం అనుకుంటే, ఆ తర్వాత దాన్ని రొట్టెగా తయారు చేయడం అనేది మనము నిధిధ్యాసనగా చెప్పుకుంటే, ఆ! ఆ తరువాత ఆ రొట్టెని తినడం అనేది ఆత్మ సాక్షాత్కారం. ఎప్పుడైతే అది మనం తింటామో, మన దగ్గర ఇంకా ఉంటే మనం ఇంకొకళ్ళకి పంచటం అనేది కూడా జరుగుతుందన్నమాట. అట్లా మన ఆకలి తీర్చుకోవడమే కాదు, పక్క వాళ్ళకి కూడా అది తెలియజేయడం అనేది లోక కళ్యాణం అవుతుంది. సో, ఆ రకంగా యశోధర తను అందరి దగ్గర శ్రవణం చేయడం ద్వారా తనలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకొని తను అది తెలుసుకుంది. అలాగే ఇప్పుడు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా మనం ఏం చేస్తున్నాము? ఒక క్లాస్ ఉంది అని అందరికీ పాంప్లెట్స్ పంచడము లేదా లింక్ ద్వారా తెలియచేయడము ఇలా చేస్తున్నాం.
ఇలా చేస్తున్నప్పుడు అక్కడ వింటూ ఉంటాం. ఏంటి ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు. నాకు చాలా సార్లు చెప్పారు. నేను వినిపించుకోలేదు. ఆ! చెయ్యలేదు. కానీ ఎప్పుడైతే నేను చెయ్యడం మొదలుపెట్టానో, అప్పుడు నాకు దీని గురించి అర్థమయ్యింది. నేను ఇది అందరికీ నేను పంచడం మొదలుపెట్టాను. నేను ఏ ఆనందాన్నయితే పొందుతున్నానో, దాన్ని అందరికీ పంచటం మొదలుపెట్టాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు దాన్ని వినగానే మనం జాగ్రత్తగా శ్రవణం చేస్తూ దాన్ని ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి సహజంగానే ఆ మననం అనేది జరుగుతుంది. ఇంకో విధంగా మననం ఎలా జరుగుతుంది అంటే, ఇదిగో నేను ఇవి ఇలా విన్నాను, మీరు కూడా చేయండి అని ఇంకో పక్క వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం విన్నదంతా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మననం అనేది జరుగుతుంది. అలాగే ఆ! అలా ఎప్పుడైతే మననం జరుగుతుందో, అప్పుడు ఆ బుద్ధి మనకి చెప్తూ ఉంటుంది. ఏమనంటే, "నువ్వు ఒక 2 గంటలు మౌనంగా ఉండు. ధ్యానం చెయ్యి. స పుస్తకాలు చదువు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువు. ఏ పుస్తకాలు చదవాలో ఆ పుస్తకాలను చదువు. అన్నీ చదవడం కాదు. ఏవైతే సరైన ఆత్మ జ్ఞానాన్ని అందిస్తాయో, అలాంటి పుస్తకాలను చదువు" అని చెప్పడం జరుగుతుంది. అలా ఆ మన బుద్ధి మనకి చెప్పినప్పుడు మనం తప్పకుండా అది చేయడం అనేది జరుగుతుంది. అలా చేసినప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అనేది మనం పొందుతామో, అప్పుడు సహజంగానే మనం లోక కళ్యాణం వైపు మన దృష్టిని మళ్లించడం జరుగుతుంది. లోక కళ్యాణం అంటే ఏంటి? మన కళ్యాణం అయిన తర్వాత మనం ఆటోమేటిక్‌గా మనం ఏదైతే ఆనందాన్ని పొందామో, దాన్ని పక్క వాళ్ళకి పంచడమే లోక కళ్యాణం. ఆ పని మనం తప్పకుండా చేస్తాం. అలా కానీ మామూలుగా ఏం జరుగుతోంది అంటే, మనకేమీ తెలీదు. కానీ చాలా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళని అసలు మాట్లాడనివ్వకుండా మనమే మాట్లాడుతూ ఉంటాం. పక్క వాళ్ళది వినే అవకాశం మనకి మనం ఇచ్చుకోం. ఎంతసేపు మన గురించి మనం చెప్పుకుంటూ, లేదా మనకి తెలిసిన విషయాలనే మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళ నుంచి ఆ జ్ఞానాన్ననేది మనం తీసుకోలేకపోతాం. కానీ ఎప్పుడైతే ఆ శ్రవణము అనేది మనకి వస్తుందో, అప్పుడు మన నోరు మూసేసుకొని, ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని వినడం అనేది చేస్తామన్నమాట. అలా వినడం ద్వారా మనము మనల్ ఎప్పుడైతే వింటామో, శ్రవణం ఎప్పుడైతే శ్రద్ధగా జరుగుతుందో, ఆ తర్వాత మననం జరుగుతుంది. ఆ మననం ద్వారా మనము ఆ నిధిధ్యాసన వైపుకి అంటే అభ్యాసం వైపుకి. ఏ అభ్యాసం చేయాలి? ఏది చేస్తే మనము సత్యాన్ని తెలుసుకుంటామో దాన్ని అభ్యాసం చేయాలి. అదే ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధనని మనం అభ్యాసం చెయ్యాలి. అలా అభ్యాసం చెయ్యాలి అనంటే మనకి శ్రవణం జరగాలి, మననం జరగాలి, ఆ నిధిధ్యాసన అనేది అప్పుడొస్తుంది. ఎప్పుడైతే ఈ నిధిధ్యాసన అనేది మనకి వస్తుందో, అప్పుడు మనం రెగ్యులర్‌గా సాధన చేస్తూ, దాన్నించి మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం అనేది జరుగుతుంది. మనలో ఆ ఆనందం అనేది రానప్పుడు మనం చెప్పాలని ప్రయత్నించినా కూడా అది అందరికీ అందకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఆ అనుభూతిని పొందుతామో, అప్పుడు మాత్రమే దానిని మనం పూర్తిగా పంచగలుగుతాం. మనం అంటే అది ఎలా ఉంటుంది? ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది ఎలా ఉంటుంది అంటే, మన మన లోపలే ఆ ఆనందం ఉంది. బయటెక్కడో కాదు అనేది మనకు అర్థమవుతుంది. అంతకు ముందు వరకు మనం అన్ని చోట్లకి పరిగెత్తాము. ఎక్కడో ఏదో దొరుకుతుంది. ఎక్కడో ఆనందం ఉంది. ఏదో నేను తెచ్చుకోవాలి. ఏదో నేను సంపాదించుకోవాలి. సంపాదన ద్వారా ఆనందం ఉంది. లేదా నేనేదో ఎంజాయ్‌మెంట్ ద్వారా ఆనందం ఉంది అనుకుంటూ అన్ని విధాలుగా పరిగెత్తి అలసిపోయినాకే దీని గురించి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దీన్ని మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు
ఎలా ఉంటుంది అంటే, ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే, పక్కన 1,00,00,000 రూపాయలు పెట్టినా కూడా దానికన్నా నాకు ఇదే కావాలి అనేంత స్థితి మనకొస్తుంది. దీన్ని అంత అద్భుతంగా మనము అనుభవించాలి. అలా అనుభవించినప్పుడు మాత్రమే దానిని మనం ఆ లోక కళ్యాణాని కోసమని చేయగలుగుతామట. అది ఒక్క రోజో లేతే ఒక 10 రోజులో చేసి వచ్చేసింది అనుకునేది కాదు. కొన్ని సంవత్సరాల సాధన తర్వాత మాత్రమే మనం అలా ఇచ్చేస్తాం. అయితే బుద్ధుడు సన్యసించి అడవులకు వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ యశోధర ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళలేదు. తన ఇంట్లో తాను ఉంటూనే తాను శ్రవణం చేస్తూ, దాన్ని మననం చేసుకుంటూ, నెమ్మదిగా అందరి గురించి అన్ని విషయాలని తెలుసుకుంటూ, ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా, లేదా అందరితో సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఆవిడ తన ఇంట్లో తాను ఉండి ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది పొందగలిగింది. ఇవాల్టి రోజున మన పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు? అదే పని చేస్తున్నారు అందరూ కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళుండే అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుతూ, వాళ్ళు పొందుతూ, ఎదుటి వాళ్ళకి తెలిసినది ఎదుటి వాళ్ళకి పంచుతూ, ఎప్పటికప్పుడు కొన్ని సంఘాలుగా ఏర్పరచుకొని ఎవరి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు, ఎవరికి తెలిసిన వాళ్ళతో వాళ్ళు సంఘాన్ని ఏర్పరచుకొని, వాళ్ళందరికీ కూడా తమ జ్ఞానాన్ని పంచుతూ, వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు. అంటే మనము ఏ అడవులకో వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నామో అక్కడ నుంచే కూడా మనము ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఈ ఆనందాన్ని పొందవచ్చు అని మనకి పత్రి సారు చెప్పటం జరిగింది. ఇప్పుడు 5 వేళ గురించి చెప్పుకున్నాం. ఏంటవి? శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారము, లోక కళ్యాణం. ఇవన్నీ ఎలా వస్తాయి? శరీరముతో చేసేది శ్రవణము, మనస్సుతో చేసేది మననము, బుద్ధితో చేసేది నిధిధ్యాసన, ఆత్మ ద్వారా పొందేది ఆత్మ సాక్షాత్కారం. సర్వాత్మ ద్వారా మాత్రమే మనం లోక కళ్యాణం అనేది చేస్తామన్నమాట. ఇలా వీటన్నింటిని గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకో ఉదాహరణ సార్ చెప్పడం జరిగింది. ఎవరు అంటే, ఒక ఆవిడ హైదరాబాద్ లోనే ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. అయితే ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మార్క్స్ తక్కువ వచ్చినాయి అనే దీనిలో అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. కొడుకు సూసైడ్ చేసుకునేటప్పటికి ఆ తల్లి చాలా బాధపడుతూ, ఇంకా అసలు తన ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయింది. ఎప్పుడు ఏడుస్తూ, దుఃఖంతో ఉంటూ ఆ విధంగా ఆవిడ దుఃఖంలో ఉంటూ చాలా బాధపడుతూ అలా ఉన్న ఆవిడ ఒక పాంప్లెట్ చూసి ధ్యానాంధ్రప్రదేశ్, అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ గా ఉండేది ధ్యాన జగత్ మ్యాగజైన్. ఆ ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ కి ఆవిడ రావటం జరిగింది. అక్కడికి వచ్చి ఆ పాంప్లెట్ చూసి అక్కడికి వచ్చి పత్రి సార్ని కలవడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆయన ఆవిడ చెప్పిన బాధ అంతా విన్నారు. విని, నీకు ఈ దుఃఖం పోవాలా, అయితే నువ్వు ధ్యానం చెయ్యి అని ధ్యానంలో కూర్చోబెట్టారు. ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఆవిడ ఎక్కడ క్లాసులు ఉన్నా అక్కడికి వెళ్ళడం, మెల్లిగా వినడం, వీటి ద్వారా ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చి ఈ రోజున ఆవిడ కూడా ఈ లోక కళ్యాణం కోసం తన వంతు కృషి తను చేస్తోంది. అలా మన పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్క మాస్టరు కూడా అదే పనిని చేస్తూ ఉన్నారు. వాళ్ళు పొందిన ఆనందాన్ని అందరికీ అందించటం చేస్తూ ఉన్నాం. ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళము అంటే, మన జీవితాన్ని మన వైపు మాత్రమే చూస్తూ, నాకే దుఃఖం ఉంది, నాకే కష్టాలు ఉన్నాయి, నాకే ఈ అనారోగ్యం ఉంది, నాకే ఈ ఇబ్బంది ఉంది అంటూ మనం
ఎంతసేపు కూడా మన ఒక్కళ్ళదే చూస్తూ అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, మనకి ఏదో కావాలి అది దొరకలేదు అనే దానిలో ఉంటూ ఉండేవాళ్ళం. కానీ సాధన తర్వాత తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా సహజం. ఏది ఉన్నా కూడా వాటన్నింటిని ఎదుర్కోగలిగే శక్తి నాలో ఉంది. నాలో అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకుని, ఆ అనంతమైన శక్తిని మనం ఆత్మ సాక్షాత్కారం ద్వారా తెలుసుకుని, అప్పుడు మనం లోక కళ్యాణం అనేది మొదలు పెడుతున్నాం. అలా ఎవ్వరైనా సరే మన చుట్టూ ఎవ్వరున్నారో వాళ్ళందరికీ కూడా సాధన తెలియచేస్తూ, ధ్యానం ఎలా చేయాలో, ఏం చేయాలో చెప్తూ, వాళ్ళతో సాధన చేయిస్తూ, మనం చేస్తూ, ఇది ఈ విధంగా మనం శ్రవణము, మననము అనే దాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నమాట. అయితే బుద్ధుడు అడవుల నుంచి తిరిగి వచ్చాడు. మళ్ళీ కొడుకు దగ్గరికి వచ్చి ఏం చేశాడు, తన భిక్షా పాత్రని కొడుకు అందించాడు. అది తీసుకుని కొడుకు కూడా ఆ సంఘంలో చేరిపోవడం జరిగింది. యశోధర కూడా ఆ సంఘంలో చేరింది. అంటే ఎందుకు, లోక కళ్యాణం చేయడానికి వెళ్ళాలి అనే ఆ స్థితి వరకు ఆవిడ ఎదగటం ద్వారా, బుద్ధుడు తిరిగి వచ్చేటప్పటికి ఆవిడ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేసి ఉండడం ద్వారా ఆవిడ ఆ లోక కళ్యాణానికి బయలుదేరింది అన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క వాళ్ళ విషయాలు వినడం ద్వారా అన్ని తెలుసుకోవటం. వినడం అంటే ఎలాంటివి వినాలి, ఆధ్యాత్మికమైన విషయాలని. వాళ్ళ ఇబ్బందులు చెప్పొచ్చు, కానీ అవి వినటం ద్వారా ఏం తెలుస్తుంది, ఇప్పుడు పేకాడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది వింటూ కూర్చుంటే రా నువ్వు కూడా పేకాటకు అంటారు. నా డబ్బులు పోయినాయి నీ కూడా పోగొట్టుకుంది కానీ రా అంటారు. కానీ అలా కాకుండా మనం ఆ పేకాట రాయుల దగ్గర కూడా వినాలి. కానీ విని ఏం నేర్చుకోవాలి, పేకాడటం ద్వారా డబ్బులు పోతాయి, నా ఆరోగ్యం పోతుంది, నా ఇంట్లో ఇబ్బందులు వస్తాయి, ఆనందం పోతుంది, దాని ద్వారా నా ఆరోగ్యం పోతుంది అని అది చెయ్యకూడదు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం కాదు, కానీ వాళ్ళ ద్వారా మనం ఏం తెలుసుకుంటాము, అది ఏదైతే చేయకూడదో దాన్ని తెలుసుకోవాలి. అలాగే మనము అందరితో కలుస్తూ, అందరినీ కలుపుకుంటూ ఎప్పుడైతే మనం ఇది చేస్తూ ఉంటామంటే, ఎవరికి వాళ్ళే యమున తీరే అన్నట్టు ఉన్నామనుకో, ఏమీ తెలియదు. ఒక్కళ్ళమే ఉన్నాము. మన ఇంట్లో మనం కళ్ళు మూసుకు కూర్చుని ధ్యానం చేస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను అనుకున్నందువల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే నీకు తెలిసిన కొంచెమే నీలో మిగిలి ఉంటుంది. కానీ నువ్వు అందరిది వింటూ, అందరి గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీ జ్ఞానం అనేది విస్తరించబడుతుంది. అప్పుడు నెగెటివ్ థాట్స్ అన్ని పక్కకు వెళ్ళిపోతాయి, పాజిటివ్ థాట్స్ రావటం జరుగుతాయి. అలాగే మనకి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరణే నౌక అని చెప్పారు. అంటే ఏంటి, 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యం ఒక్కటే దుఃఖ సాగరం నుంచి తరింపజేసే నౌక అని చెప్పారు. కాబట్టి ఈ ఈ భవసాగరం నుంచి మనని తరలింపజేసే నౌక ఏది అంటే సజ్జన సాంగత్యం మాత్రమే. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం ద్వారానే, అంటే ఈ శ్రవణం ద్వారానే ఏది మనం చెయ్యాలో, ఏ అభ్యాసం చెయ్యాలో, సాక్షాత్కారం ఎలా పొందాలో మనకి తెలుస్తుంది. అలాగే లోక కళ్యాణం గురించి మార్గం తెలుస్తుంది. ఏం చెయ్యడం ద్వారా మనం ఆ లోక కళ్యాణం చెయ్యగలము. మామూలుగా మనకి ఇవన్నీ తెలియనప్పుడు ఎలా ఉంటుంది, ఓ అన్నదానానికి ఇచ్చేసాము, మేము చాలా పుణ్యం పొందేశాము, చాలా పుణ్యం వచ్చేసింది మాకు, లేదా 10 మంది పిల్లల్ని చదివిచ్చేస్తున్నాము, మేము చాలా సోషల్ సర్వీస్ చేసేస్తున్నాము అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే సజ్జనులతో సాంగత్యం చేస్తామో, సజ్జనులు అంటే ఎవరు, సత్యం తెలిసిన వాళ్ళు. సత్యం అంటే అసలు ఏంటి, ఏది సత్యము, నిత్యమైనది సత్యము అంటాం. ఏది నిత్యమైనది, ఆస్తులు నిత్యమా,
కీర్తి ప్రతిష్టలు నిత్యమా? మన పలుకుబడి నిత్యమా? ఇవేవీ కాదు. నిత్యమైనది ఏంటి అంటే ఆత్మ మాత్రమే. ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మలో కూడా తిరిగి వచ్చేది ఏంటి? ఆత్మ మాత్రమే. ఈ శరీరం రాదు, ఇవేవి రావు. కానీ ఆత్మ మాత్రమే ఈ శరీరం అనే ఈ చొక్కాని విడిచి ఇంకొకటి వేసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి ఆత్మ మాత్రమే నిత్యమైనది అని తెలిసిన సజ్జనులతో సాంగత్యం చేయడం ద్వారా మనము ఎప్పుడు ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఇది ఎన్నాళ్ళు చేయాలి? జీవితాంతం చేయాలి. ఒక్కరోజు చేస్తే అయిపోయినది కాదు, ఒక్క రోజుతో మనకు తెలిసేది కాదు. అంటే ఎన్లైటన్మెంట్ అనేది ఒక్క పూట జరిగేది కాదు. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయాన్ని 1000 రేకుల పద్మం విచ్చుకోవాలి అంటే మనం ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. మనకు తెలిసినది ఆవగింజంతా. కానీ మనం ఏమనుకుంటాము, మనకు చాలా తెలిసిపోయింది, ఆత్మజ్ఞానం తెలిసిపోయింది మాకు, మేము ప్రచారం చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనము మనకి తెలియని ఎన్నో విషయాలని ప్రతి ఒక్కళ్ళ దగ్గర వినడం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా విని నేర్చుకోవచ్చు. దానికి ఉదాహరణ నా అనుభవంలో నేను చెప్తాను. మా బావగారి మనవరాలు చిన్నమ్మాయి, 3 ఏళ్ల వయసులో ఉంది ఆ పిల్ల. ఆ పిల్లని ఊరికే సరదాగా నీకే పువ్వు అంటే ఇష్టం అని అడిగితే ఆ పాప ఏం చెప్పింది తెలుసా? మామూలుగా నాకు ఆ పువ్వు అంటే ఇష్టం, ఈ పువ్వు అంటే ఇష్టం అని చెప్తారు. ఆ అమ్మాయి కూడా నీకు ఏ ఫ్లవర్ అంటే ఇష్టము అంటే, ఏ ఫ్లవర్ అయినా పర్వాలేదు, నేను ఇష్టపడతాను అని చెప్పింది. అంటే మనం ఎలా అనుకుంటాము, నాకు ఇంత పెద్ద పువ్వు అయితే ఇష్టం, ఇంత కలర్ఫుల్ ఉంటే ఇష్టం, ఇంత సువాసన ఉంటే ఇష్టం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ పాప చెప్పిన దానిలో, అంటే నా ఆలోచన సరిగా ఉంటే నేను దేన్నైనా ఇష్టపడగలను, అక్కడ నా ఎదురుగుండా ఉన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అనే ఆ జ్ఞానాన్ని 3 ఏళ్ల పాప అందించగలిగింది. మనం దాన్ని రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది. అలాగే నేను ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో మా చుట్టాల బాబు, ఒక బాబుకి సంవత్సరన్నర పిల్లాడు. వాడికి మాటలు కూడా రావట్లేదు. కానీ వాళ్ళ అమ్మకి టీ కాస్తుంటే ఆ టీ ఒలికిపోయి కాలు మీద కాలితే ధ్యానం చెయ్యి అని చెప్పాలని వాడి ఉద్దేశం. ఏం చేశాడు అంటే నా విజిటింగ్ కార్డ్ చూపించి అమ్మ ఇది చెయ్యి అన్నాడు. ఆ మాట చెప్తే మా చుట్టాలమ్మాయి, అక్క నువ్వు చెప్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు, సంవత్సరన్నర పిల్లాడికి వాడికి అర్థమైంది నాకు అర్థం కాలేదా అని సిగ్గేసింది, నేను ఆ రోజు ధ్యానం చేశాను, వారం రోజుల్లో నాకు కాలిన మచ్చ కూడా లేకుండా తగ్గిపోయింది అక్క అని చెప్పడం జరిగింది. అంటే అది ఎంత సహజంగా జరుగుతాయి అనేది మనం ఆ సాధన చేయటంలో అవన్నీ కూడా మనకి అర్థం అవడం జరుగుతుంది. అన్నిటినీ కూడా మనం తెలుసుకోవటం అనేది పక్క వాళ్ళు చెప్పినప్పుడు వినడం ద్వారానే మనం దాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు అర్థం కాలేదు అంటే వినలేదా? వింది, కానీ శ్రవణం చేయలేదు. ఆ పిల్లవాడు, సంవత్సరాన్నర పిల్లవాడు చక్కగా మౌనంగా ఆ శ్రవణం చేశాడు. కాబట్టి చెప్పడానికి రాకపోయినా భావ వ్యక్తీకరణ ద్వారా అతను చెప్పగలిగాడు. అలా మనకి పుస్తకాలు చదవలేదండి, ఎక్కువ పుస్తకాలు చదవలేదు, నేను చెప్పలేకపోతున్నాను అని నేను చాలా రోజులు చెప్పాను ఆ మాట. పత్రి సార్కే చెప్పేదాన్ని, సార్ నాకు ఎక్కువ తెలియదు సార్, నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను అంటే, సార్ నీ దగ్గర రూపాయి ఉంటే రూపాయే ఇవ్వు, నేను 10 రూపాయలు ఇవ్వమని ఎవరు చెప్పారు? నీకు ఎంత తెలుసో అంతే చెప్పు, నీకు ఏ వస్తే ఏనే చెప్పు, బి వస్తే బీనే చెప్పు, కానీ చెప్పు, చెప్పడం ఆపకు.
చెప్పటం నీ ధర్మం అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదో 100 క్లాసులు చేసిన తర్వాత చెప్పాలి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు విన్నామంటే ఈ రోజు నుంచే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి పుస్తకాలు 100 చదవక్కర్లేదు. ఒక్క పూట ధ్యానంలో కూర్చుంటేనే అర్థమవుతుంది. అది ఆ రోజు నుంచే చెప్పడం మొదలు పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా చేసిన రోజున పత్రి సార్ ధ్యాన జగత్ అని చెప్పిన అది మనం అతి త్వరలో పొందే అవకాశం ఉంది. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఏదైనా సరే ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే విన్న ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా తమ కర్తవ్యాన్ని, లోక కళ్యాణం చేయాలి అనే ఆ కర్తవ్యాన్ని వాళ్ళు మొదలు పెట్టినప్పుడే. అలాగే మనం ఎలా ఉన్నామంటే ఎక్కడ చేస్తున్నామో అక్కడ మాత్రమే నాది, ఇంకొకటి నాది కాదు. ఏంటి అంటే ఇప్పుడు బెంగళూరు పిరమిడ్ ఉంది, అక్కడి వాళ్ళు మేము దానికే చేస్తామండి, మిగిలినవి మాకు సంబంధం లేదు. పేరవరం ఉంది, అక్కడి వరకే మాది, మిగతాయి మాకు లేదు అని కూడా మనవే. మనం వసుధైక కుటుంబంలో ఉన్నాం. ఈ వసుధైక కుటుంబంగా మనం ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఉన్న పిరమిడ్ సొసైటీకైనా, ఎక్కడున్న పిరమిడ్ మాస్టర్ అయినా నా ఆత్మ బంధువు, అంతా నా వాళ్లే అనే ఆ భావనని మనం పెంచుకోవాలి. అందరము కూడా అలా ఒక్కళ్ళకొకళ్ళం చేయి పట్టుకుని ముందుకు వెళ్ళిన రోజున అతి త్వరలో ధ్యాన జగత్ అనేది ఏర్పడుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్తే అండి. నా పేరు శేషు. మనము చక్కగా ధ్యాన స్థితిలో చక్కగా ఉంటున్నాం. మనం ప్రతిరోజు కూడా మనము ఈ రోజుని చేసుకుని తెలియజెప్పుకునే ఎందుకు మనకి పూర్ణాత్మ ద్వారా అనేక మెడిటేషన్స్ ఇవ్వబడ్డాయి. మన మనోవికారాలు అంటే మన ఎమోషన్స్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దానికి సమతా స్థితిలో ఉంచుకోవడానికి, ఎమోషన్స్ దాన్ని ఎలా అధిగమించగలము పూర్ణాత్మ సహాయంతో మనం తెలుసుకోవచ్చు. మరి ఈ రోజున ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ ఫర్ యూ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అసలు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేసి మీకు మెడిటేషన్ లోకి వెళ్దామండి. మనం ఎలాగంటే ఫస్ట్ మనం పూర్ణాత్మతోటి కనెక్షన్ పెట్టుకోవాలంటే, ఎందుకు పూర్ణాత్మ కనెక్షన్ పెట్టుకోవాలంటే మనలో ఎనర్జీస్ ఒకసారి తక్కువ అవుతుంటాయి, ఎక్కువ అవుతుంటాయి అనమాట. వాటిని బ్యాలెన్స్ చేయమని పూర్ణాత్మని మనము కనెక్షన్ రమ్మని పిలిస్తే వెంటనే మనకి ఏదో ఒక సందేశాల రూపంలో, పుస్తకం రూపంలో, లేకపోతే మన ప్రకంపన స్థాయి పెరగటము, కాంతి ద్వారా మన అనుసంధానం అవటం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే పూర్ణాత్మని మనం అడగంగానే ఏదో ఒక సూచనాప్రాయంగా మనకి తెలియజెప్తూ ఉంటుంది అనమాట. మరి మనం ఎటువంటి ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నాము, ఎందుకు ఇప్పుడు మనం ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాం, కోపం వస్తుంది అనుకోండి సపోజ్. ఆ కోపం వస్తున్నప్పుడు వ్యక్తం చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం, అసలు ఇదే నాకెందుకు వచ్చింది అన్న భావన మీరు వ్యక్తం చేసుకుంటూ మీరు లోపలికి వెళ్ళే కొలది మీ యొక్క దీనికి కలిగించిన ఎందుకు వచ్చింది, మీరు కోపం వ్యక్తం చేయడంలో పొరపాటు కాదు, కానీ దానికి వచ్చినటువంటి ఫీలింగ్స్ అన్నమాట, ఎందుకు వచ్చింది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తలుచుకుంటూ దాన్ని రిమూవ్ చేసుకునేందుకు మనకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనల్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టుకు అయ్యో నాకు ఈ కోపం వచ్చింది అంటే మీరు స్వతహాగా సహజ సిద్ధంగా ప్రేమ మూర్తులు, ప్రేమైక జీవులు, కానీ కొన్ని సందర్భాల్లో ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. ఆ ఎమోషన్ ఫీల్ అయినప్పుడు దాన్ని మనము నాకు ఇలా వచ్చిందేంటి, నేను ఎంతో మంచిదాన్ని కదా, నాకు ఈ ప్రేమ ఉంది కదా, ఎందుకు నేను కోపం ఫీల్ అవుతున్నాను అనే భావన మనం తప్పు పట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు అది ఏ ఎమోషన్ కూడా కదిలే ఫోర్స్ ఫీల్డ్ లాంటివన్నమాట. ఒకే చోట ఒకే విధంగా ఉండదన్నమాట. అప్పుడు ఆ ఎమోషన్స్‌ని ఏమవుతుంది మెత్తగా ఎలా వచ్చాయో వాటిని అలా పాస్ ఆన్ చేసేయండి. పక్కకు పంపించేసేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఒకే చోట మనం స్ట్రక్ అయిపోయిందనుకోండి, పొద్దున్నుంచి రాత్రి వరకు గ్రంపింగ్‌గా, కోపంగా, ఇరిటేషన్‌గా, ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది ఉన్న ఆనందాన్ని, వాస్తవానికి మనం ఆనంద జీవులం అన్నమాట. వర్తమాన క్షణంలో ఉండే ఆనందాన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అయితే ఎవరికి నచ్చినట్లే వాళ్ళుంటారు. వాళ్ళగానే మనము ప్రేమిస్తూ, వాళ్ళని వాళ్ళగానే గౌరవిస్తూ ఉన్నట్లయితే గనక మనకి ఉంటాయన్నమాట.
మనము మనం కనుక భరించలేనటువంటి ఎమోషన్స్ ఏవైతే వచ్చాయనుకోండి ఎక్కువగా, మనం ఆ ఎమోషన్స్‌ని మీరు ఎలా చేయాలంటే ఒక చోటికల్లా ఒక స్థితికి తీసుకెళ్ళిపోతుందనమాట. ఒక స్థాయికి తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీ హృదయం ఏమని కోరుకుంటుందంటే, నాకు ప్రశాంతం కావాలి, నాకు శాంతి గల అబ్బాయి ఈ పొద్దున్నుంచి నేను ఇలాగున్నాను కదా! దీని నుంచి దాటాలి, నేను ఎలాగైనా సరే నేను ప్రశాంత చిత్తంగా ఉండాలి. నాకు శాంతి కావాలని మీకు మీరు చెప్పుకున్నట్లయితే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నెమ్మది నెమ్మదిగా మీకు ప్రశాంత స్థితికి ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది మీ పుణ్యాత్మ మీకు అన్ని గైడెన్సు ఇస్తుందన్నమాట. ఎవరైనా మనకి ఇష్టమైన వ్యక్తులు గనుక బాధ పెట్టారనుకోండి, వాళ్ళు మనము ఎందుకు నేనిలా ఇప్పుడు మనం బాధపడతాం గదా! మనకెంతో ఇష్టమైన వాళ్ళు అన్నారు మనల్ని, "ఏ నువ్వు ఇలాగుంటావే, అలాగుంటావే, నీకెంత చెప్పినా వినిపించుకోవే." ఎంతో మనకు ప్రేమించిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తూనే ఉంటారు. కానీ అప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేనెందుకు ఈ విధంగా స్పందిస్తున్నాను? వాళ్ళేదో అన్నారు. నా మీద ప్రేమతోనే కదా ఏదైనా చెప్పింది అన్న భావన రాకుండా మళ్ళీ వాళ్ళని విమర్శించడం. నేనెంత ప్రేమించానో వాళ్ళందరూ ఎందుకని నన్ను ఇలాగంటున్నారన్న భావన మీలోకి రానివ్వకుండా మీరేం చేయాలప్పుడు, నేను ఎందుకు దీనికి స్పందిస్తున్నాను? ఏ విధంగా ఎందుకుంటున్నాను? అన్న భావన మాట. అంటే ఇతరుల మాటలు గాని, చేష్టలు గాని బాధ పెట్టినట్లయితే గనక ఎవరైనా మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టారు. కొన్ని కొన్ని వ్యక్తులు ప్రేమగా ఉండకుండా లేకపోతే ఏదైనా కోపంగా అనటం గాని, లేకపోతే మీ మీ మీద రకరకాలుగా చెప్పుకున్నా ఏమవుతుందంటే మనం ఫీల్ అవుతున్నాము అనంటే దానికి అర్థం ఏంటంటే, మన నుంచి వాళ్ళు అన్నారు కదా! మన నుంచి ఇంకా ప్రేమను కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకనే మనం ఏదో ఎక్కడో ఒక చోట కొంత అలాంటి లక్షణాలు మనలో కూడా ఉండబట్టే అంటున్నారు అనే భావన. ఓపెన్ ద డోర్స్. సో, ఇప్పుడు మనం ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్నీ గూడా మనల్ని ఏం చేస్తాయంటే లో ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తాయి. కానీ ఈ కొన్ని ఎమోషన్స్ ఏమవుతాయేంటి అద్భుతాలను కూడా సృష్టిస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా కొన్ని ప్రదర్శించకూడని చోట ప్రదర్శిస్తుంటాం. ప్రదర్శించే చోట ప్రదర్శించమనమాట. ప్రతి నెగెటివ్ ఎమోషన్ కూడా ఒక గుర్తుని చూపిస్తూ ఉంటుందంట. ఆ నెగెటివ్ ఎమోషన్ అంటే ఏంటి ఇక్కడ మనము నా జీవితానికి ఇది అవసరమా? ఈ ఎమోషన్ నాకు అవసరమా? అన్న భావన మీరు కలగజేసుకోకుండా దాన్ని దాటి మీరెళ్ళినట్లయితే అవి ఈ ఎమోషన్స్ అనేవి కదులుతున్న ఫీల్డ్ లాంటివి. ఒక చోట ఒకే చోట ఆగిపోవన్నమాట. ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ వాటిని వెళ్ళిపోనివ్వాలి. మనం అక్కడే కూర్చుంటే ఎలాగా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, డెవలప్‌మెంట్‌కి రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మెడిటేషన్ చేసి ఆ ఎమోషన్స్ అన్నిటిని గూడా మన నిశ్శబ్దంగా అంటే ఏంటి? సైలెన్స్ చేస్తున్నాం అన్నమాట. దేని పట్ల మనకి ఏ విధమైన స్పందన ఉందా? స్పందన లేదా? హ్మ్. అది మనం ఏ విధంగా ఫీల్ అవుతే మనం ఆనంద స్థితిగా ఉంటున్నాము. ఏ ఏ ఒక్క ఏదైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా వాటన్నిటిని మనం ఎలా రిలీజ్ చేసుకుంటాము అనేది మనకిప్పుడు మనం పూర్ణాత్మ ధ్యానంలో మనం పూర్ణాత్మ కనెక్షన్ పెట్టుకొని ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా నిశ్శబ్దం చేస్తున్నాం. అంటే మనోవికారాల్ని. మనోవికారం అంటే ఏంటి? మనలో ఉండేటువంటి హ్మ్. ఆహ్, ఫీలింగ్స్ గాని, ఏదైనా సరే నిశ్శబ్దంగా, సైలెన్స్‌గా ఇప్పుడు చూడండి ఆహ్, మాటకి పెరిగిందంటే అక్కడ క్లాష్ వచ్చి గొడవలు వల్ల అయితూ ఉంటాయన్నమాట. అలా కాకుండా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళున్నప్పుడు, అర్థం చేసుకునే విధంగా మనం ఎలా ప్రవర్తించాలంటే, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళ మనస్తత్వం అంతే, వాళ్ళు ఇదే అన్న భావన చేస్తారు. కానీ మనం ఈ పూర్ణాత్మతోటి కనెక్షన్ పెట్టుకున్నట్లయితే, మనకి పూర్ణాత్మ మనకి ఎప్పటికప్పుడు ఇది నీకు సరైన దారి కాదు, ఇది కాదు, ఇలా అని గైడెన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ గైడెన్స్ కోసమైనా మనం పూర్ణాత్మతోటి, కాంతితోటి కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో, మనము స్వచ్ఛమైన, ఉన్నతమైన తలాలకి చెందిన ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అయ్యి, అక్కడుండేటువంటి ఎమోషన్స్, అక్కడున్న ఫీలింగ్స్ ఏంటి? అక్కడున్న ఎమోషన్ మీరిప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీకు ఏ విధంగా ఈ ఒక పూర్ణాత్మ మీకు సహాయం చేస్తుందనేది అద్భుతంగా మీరు ఎంతెంతగా ఇప్పుడు 10:30 నుంచి 11 వరకు అరగంట, హాఫ్ ఎన్ అవర్‌లో కొంచెం సబ్జెక్ట్ అండ్ కొంచెం మెడిటేషన్ చేస్తాం. ఎంతెంతగా మన మెడిటేషన్‌లో ఒక 10 నిమిషాలైనా సరే మనం కనెక్షన్ పెట్టుకొని, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటిని రిలీజ్ చేసుకుంటూ ఫ్రీ అయిపోతూ ఉంటాము. అద్భుతంగా మనము అదే స్థితిని మనం ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా అద్భుతాల్ని చూడవచ్చు. అందుకనే ఇప్పుడు ఈ ఎమోషన్స్‌ని మనం మనోవికారాల్ని ఏ విధంగా నిశ్శబ్దంగా ఉంచుకోవాలన్న దానికి
మెడిటేషన్ చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకోండి. రిలాక్స్. మీరు ప్రశాంతంగా ఉన్నారు. హాయిగా ఉన్నారు. రిలాక్స్. సుదీర్ఘమైన శ్వాసలు నాభి వరకు తీసుకోండి. బ్రహ్మ సుభాష్ పత్రి గారిని ముందుగా ఆహ్వానించుకుందాం. వనమాల పత్రి గారిని, మహాతార్ బాబాజీ గారిని, ఆర్క్టేరియన్ హీలింగ్ టీమ్‌ని, ప్లేడియన్స్, ఉన్నత తలాలకి చెందినటువంటి కాంతి జీవుల్ని మనతో పాటు కనెక్ట్ అయ్యి వారి ఎనర్జీస్ మనం తీసుకుంటూ మన చుట్టూ కూడా చక్కటి హయ్యర్ ఫ్రీక్వెన్సీతో కలిగినటువంటి ఎనర్జీస్ తోటి మనం ఉన్నాం. ఇప్పుడు ఫీల్ దట్ ఎనర్జీస్. రిలాక్స్. మీ శరీరం అంతా కూడా ప్రశాంత స్థితికి చేరుకుంది. సహస్రారం నుంచి పాదాల వరకు కూడా రిలాక్స్ స్టేట్లో ఉన్నారు. ఏ విధమైన ఆలోచనలు లేనటువంటి ప్రశాంత స్థితి. బీ ఇన్ ద స్టేట్. మీ హృదయంతో మీరు కనెక్ట్ అవ్వండి. మీ పూర్ణాత్మని ఆహ్వానించుకోండి. కాంతి తరంగాలు పూర్ణాత్మ మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. వెన్నెముక స్ట్రైట్‌గా ఉంచండి. ఎందుకంటే శక్తి ప్రవాహం జరుగుతోంది మీకు. మీరు ఒక కాంతి గోళంలో ఉన్నారు. కకూన్ అనే కాంతి గోళంలో ఉన్నారు. అది ఉన్నత తలాలకి ప్రవహిస్తుంది. ఊహించుకోండి. ఆ కాంతిలో మీరున్నారు. ఆ పరిధిలో. అది ఉన్నత పరిధుల్లోకి ప్రవహిస్తుంది ఆ కాంతి. అక్కడ స్వచ్ఛమైన ప్రకంపనలు, ఉన్నతమైన ప్రకంపన స్థాయి కలిగిన ప్లేస్‌లో మీరున్నారు. ఆ ఉన్నత ప్రకంపన స్థాయిగా ప్లేసెస్ ఏమేంటంటే ధైర్యం, ప్రేమ, కరుణ, దయ, జాలి. ఇవన్నీ ఉన్నత పరిధులకు చెందినటువంటి ఫ్రీక్వెన్సీస్. ఉత్సాహం కూడా. మీరు ప్రేమ, శాంతి,
కరుణ, దయ, జాలి, ఉన్నత పరిధులకు చెందినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉన్న అనేక ప్రదేశాలున్నాయన్నమాట. ఆ కాంతి ఉన్నత పరిధుల నుంచి ప్రవహిస్తుంది కదా! కాంతి. అక్కడ మీరు ఆ పరిధుల్లో ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆ పరిధుల్లో ఫీల్ దట్ ఆ ప్రకంపనలకి వెళ్తున్నారు. ఊహించుకోండి మీరు ఆ స్థాయికి. మీ మీ ఫ్రీక్వెన్సీ ఆ ఉన్నత పరిధులకు చెందినటువంటి ఆ ప్రదేశాలకి ట్యూన్ అవుతున్నారు మీరు. మీలో ఫ్రీక్వెన్సీకి చెందినటువంటి కోపము, ఫ్రస్ట్రేషన్, అసూయ అవన్నీ ఆ పరిధులు లేవు ఇంకా మీకు. ఉన్నదంతా గూడా ఉన్నత పరిధులకు చెందినటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నారు మీరు. ప్రేమ, కరుణ ఆ ప్రదేశాలకి ట్యూన్ అవుతున్నారు మీరిప్పుడు. ఎవరినైనా చూసినా గూడా మీరెంతో ప్రేమగా చూస్తున్నారు. వాళ్ళ పట్ల కరుణగా చూస్తున్నారు. దయగా ఉన్నారు. ఇదంతా ఉన్నత పరిధుల ఫ్రీక్వెన్సీకి ప్రకంపన స్థాయిలు. మీ యొక్క ఫీలింగ్స్‌కి అందమైన ప్రదేశాలున్నాయక్కడ. ఆ ప్రదేశాల్లో మీరు ట్యూన్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆత్మాభివృద్ధి కావాలనుకుంటున్నారు. మీ యొక్క సోల్ ఏ విధమైన జన్మ ప్రణాళిక తీసుకొనొచ్చిందో మీకు తెలియదు. కానీ మీరు ఆత్మాభివృద్ధి కోసం చేసే సాధనలన్నీ కూడా ఉన్నత పరిధులకు చెందినవై ఉంటాయి. మీరెప్పుడైనా బాధపడుతుంటే మీ పూర్ణాత్మ ఇష్టపడదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు సందేశాలనిస్తూ ఉంటుంది. ఆ ప్రదేశాలకు ట్యూన్ అవ్వమని. ఎప్పటికప్పుడు మీ కాంతి తరంగాల్ని పంపిస్తూనే ఉంటుంది. మనం పట్టించుకోక ఆలోచన తరంగాలతోటి ఉండడం మూలాన ఇప్పుడు మీరు ఆత్మాభివృద్ధి మీరు ప్రేమ ద్వారా కావాలనుకుంటున్నారా? ధైర్యం ద్వారా కావాలనుకుంటున్నారా? ఏ భావాల ద్వారా మీరు ఆధ్యాత్మిక వికాసం అంటే ఆత్మోన్నతికై మీరు చేసే ప్రక్రియలన్నీ కూడా ఉన్నత పరిధులకు కదా! మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఫిక్స్ చేసుకోండి. డిసైడ్ అయ్యండి. ప్రేమ ద్వారా కావాలనుకుంటే మీ పూర్ణాత్మ మీకు ప్రేమైక భావనలు కలిగించే అనేక ట్యూన్ చేస్తుంది. ఆ ప్రదేశాల్లోకి కనెక్ట్ అయిపోతారు మీరు. మీరు చూసేదంతా ప్రేమమయతుంది. అంతా గూడా అద్భుతంగా ఉంటుంది. అన్‌కండిషనబుల్ లవ్‌తో మీరున్నారు. ధైర్యం అంతకుముందు భయము, పిరికితనము ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ కాబట్టి, ఇప్పుడు ధైర్యం కావాలి నాకు. నేను ధైర్యం అనే ఫ్రీక్వెన్సీ ద్వారా వెళ్తాననంటే మీరు ఆ ట్యూన్ చేస్తుంది మీ పుణ్యాత్మ. సో, ఏది ఎంచుకుంటారు? అంటే ఏ భావాలని మీరు ఎంచుకుంటున్నారో, ఆ ఫీలింగ్‌కి మీరు ట్యూన్ అవుతున్నారు. ఆ అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలకి మీరు ఆకర్షితమవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్. మనకి తెలియకుండా ఎన్నో ఎమోషన్స్‌కి, ఫీలింగ్స్‌కి, అనుభూతులకి అన్నీ మనలోనే ఉన్నాయి. కొన్ని లో ఫ్రీక్వెన్సీ ఉన్న వాటికెళ్ళైతే మనం అటువైపు వెళ్ళిపోతూ ఉంటాము. మనకి తెలియకుండానే ఎమోషన్స్‌నన్నీ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అన్న భయంతోటో, లేకపోతే నేను మంచిదాన్నైతే ఇలాగ నాకే ఎందుకొస్తుందన్న భావాలొస్తుంటాయి. ఎప్పుడు మీరు ట్యూన్ అయిపోండి. మీరు ప్రేమ ద్వారా కావాలా? అబ్బా! నేను డ్రీమ్ తోటే ఆనందిస్తాను. ధైర్యం ద్వారా అంటే ఓకే. ధైర్యం. ఆ! అన్నీ మీరు ఏ హయ్యర్ ఫీలింగ్స్ తోటి ట్యూన్ అవుతున్నారు, ఆకర్షించబడుతున్నారు. అక్కడే కూర్చొని చక్కగా ఆ అద్భుతమైన ప్రదేశాల్లో మీ శ్వాసతోటి అనుసంధానమై ఎంతో ప్రశాంత స్థితితోటి, రిలాక్స్ స్టేట్ తోటి ఆ ప్రేమని అనుభవిస్తున్నారు.
మీరే ప్రేమైక జీవులుగా మారిపోతున్నారు. మీలో ఉన్న ప్రేమని అందరికీ పంచిపెడుతున్నారు. అన్‌కండిషనబుల్ లవ్‌గా మీ ఆత్మాభివృద్ధి అనంతంగా విస్తరిస్తోంది. సోల్ డెవలప్‌మెంట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ లైఫ్. జీవ పరిణామ క్రమంలో మన ఆత్మాభివృద్ధి అద్భుతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు, ఉన్నత పరిధుల వైపు మనం కదులుతున్నాం. ఇలా మీరు ఎంతసేపు చాలా సేపు అలా మీరు ఉండాలనుకుంటే, నేను పలానా ద్వారా నేను కనెక్ట్ అవుతున్నాను. ప్రేమకి కనెక్ట్ అయిపోతున్నాను. ధైర్యానికి కనెక్ట్ అవుతున్నాను. జాలికి కనెక్ట్ అవుతున్నాను. మీ యొక్క లక్షణాలను బట్టి వాటికి ఆయా ప్రదేశాలకి, ఆయా ఫీలింగ్స్‌కి అట్యూన్ అవుతున్నానన్న భావన మీరు రిలీజ్ చేయటం వెంటనే మీరు ఆ ప్రదేశాలన్నిటికీ, ఆ ఫ్రీక్వెన్సీలకి మీరు కనెక్ట్ అయ్యి ఆకర్షించబడుతున్నారు. ఆ ప్రదేశాల్లో మీరు అద్భుతంగా మీరు అదిగా మారిపోతున్నారు. మీరే ప్రేమగా, మీరే దయామూర్తిగా, కరుణామూర్తిగా మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా సమతా స్థితిలో ఉండి, ఆ ఫ్రీక్వెన్సీకి మీరు టోన్ అవ్వటం మూలాన అవన్నీ కూడా వీటిలోకి టర్నింగ్ పాయింట్‌లా టర్న్ అయిపోతున్నాయి. కోపమంతా ప్రేమగా మారిపోతుంది. అసూయంతా కూడా అన్ని విధాలుగా కూడా ఏమీ లేనటువంటి ప్లెయిన్ మైండ్ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. Your feelings are balanced. ఎమోషన్స్ ఆర్ బ్యాలెన్స్. సమతా స్థితిలో ఉన్నాయి. అద్భుతమైన స్టేట్ ఆఫ్ మోడ్‌లో మీరున్నారిప్పుడు. ఆ హైయర్ టోన్‌కి ఆకర్షితులై ఉన్నారు. ఈ రోజంతా కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు అదే స్టేట్ ఆఫ్ మోడ్‌ని కంటిన్యూగా ఉన్నారు. మీ ప్రకంపన స్థాయిలో మార్పుని మీరు గమనించండి. మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత పరిధుల్లోకి విస్తరిస్తోంది. ఆత్మాభివృద్ధికి మీరు అడుగులు వేస్తున్నారు. ఉన్నత తలాల పరిధులకు చెందిన స్థలాలలో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. మీ హృదయం అంతా ప్రశాంతంగా ఉంది. హాయిగా రిలాక్స్. ఏదైతే ఇప్పుడు మార్పు చెందిందో, మీరు మారిపోయి మీ లోపల ప్రేమ, దయ ఇలాంటి ఫ్రీక్వెన్సీ టోన్ అయి ఉన్నారో, అదే మీరు జీవిత లక్ష్యంగా దీని ద్వారా నేను సాధించుకుంటాను. నేను అనుకున్నవన్నీ అన్నీ కాన్ఫిడెన్స్, అంతకుముందు విశ్వాసం, ఆ భయము, ఆందోళన ఉంది కదా! అవన్నీ ట్యూన్ ఇంటూ కాన్ఫిడెన్స్ లెవెల్‌లో పెంచుతున్నాయన్నమాట. భయం లేని ధైర్యము, నిర్భయత్వము, ఆనంద స్థితి. మీ లక్ష్యాల వైపు మీరు అడుగులు ప్రయాణం సాగిస్తున్నారు. విజయవంతమైన సక్సెస్‌ని మీరు సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కకూన్ కాంతి గోళంలో ఉన్నారు కదా! ఆ కకూన్ కాంతి గోళంలో మళ్ళీ మీరు తిరిగి మీ రూమ్‌లోకి మామూలు స్టేట్ ఆఫ్ మూడ్‌లోకి వచ్చేసేయండి అంతా కూడా. ఆ కాంతి గోళంలో నుంచి బయటకొచ్చి మీ రూమ్‌లోకి మీరున్న ప్రదేశంలో ఉన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ హృదయ స్పందన మీద ఇమ్మీడియేట్‌గా కోపమొచ్చినప్పుడు నేను ఉన్నత ఫ్రీక్వెన్సీకి చెందినదాన్ని. కాబట్టి నేను ప్రేమ ద్వారానే అంటే మీకు ఇమ్మీడియేట్‌గా మెమరీ వచ్చేస్తుంది. గుర్తుకొచ్చేస్తుంది. ఆ పరిధుల్లో నేను చెందినదాన్ని. కాబట్టి నా ఫ్రీక్వెన్సీ రోజు రోజుకి పెరుగుతుంది. అవన్నీ కూడా నేను సమతా స్థితిలో మౌనంగా నిశ్శబ్ద స్థితిలో నేను ఉంచుతున్నాను అని ఆ కాంతి గోళం నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్ మాత్రమే మీరు ట్యూన్ అయిపోయారు, ట్యూన్ అవుతున్నారు, అయ్యారు. మీ మీరు ఎప్పుడు గూడా ఉన్నత తలాల ఫ్రీక్వెన్సీకి చెందినటువంటి మాస్టర్స్ తోటి, ఆ ఒక పరిధికి చెందినటువంటి ప్రదేశాలతోటి కనెక్ట్ అయ్యుండి,
ప్రేమ, దయ, కరుణ, జాలి ఉన్నత ఫ్రీక్వెన్సీస్ తోటి మీరు కనెక్ట్ అయ్యండి. మీ ఎనర్జీ లెవెల్స్ మీరు పెంచుకుంటున్నారు. మీ మనోవికారాలన్నీ కూడా నిశ్శబ్దంగా, హాయిగా మీరు కనెక్ట్ అయ్యి రిలాక్స్ స్టేట్‌లోకి వచ్చేస్తున్నారు. మీరున్న ప్రదేశంలోకి మీరొచ్చారు. రిలాక్స్, రిలాక్స్. Feel that higher frequency energy storing in your body. Yes. My dear friends, my dear masters, my dear gods. ఆ ఎనర్జీస్‌తో మీరు రోజంతా ఉంటున్నారు. ఎప్పుడు, ఎప్పుడు కూడా ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నారు. రిలాక్స్. కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా మీ చేతులను చూసుకోండి. ప్రేమగా మీరున్న ప్రదేశాన్ని చూసుకోండి. చక్కగా ఒక్కసారి కళ్ళు తెరిచి మీరు కుర్చీని, మీరు పడుకునే మంచాన్ని, మీరు ఎవరిని ఏ విధంగా ఆ వ్యక్తుల్ని గానీ, వస్తువుల్ని గానీ అన్నిటినీ అలా ప్రేమ ద్వారా చూడండి. ప్రేమ అనే ఫ్రీక్వెన్సీ తోటి మీరున్నారు. ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యి అద్భుతంగా ఈరోజు ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదములు. ఆ మాస్టర్స్ అందరినీ కూడా ఉన్నత ప్రదేశాలకి, ఆ ప్రదేశాలకి వెళ్ళిపోమని ఆహ్వానిస్తూ ధన్యవాదములు తెలుపుకోండి. అందరికీ కూడా కృతజ్ఞతలతోటి మీ పూర్ణాత్మని కూడా పంపించండి. మీ చుట్టూ కూడా ఉన్నత తరాలు చెందిన పరిధులు చెందిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొని వాళ్ళందరినీ కూడా పంపించి వేయవలసిందిగా కోరుకున్నాను. ధన్యవాదములు కృతజ్ఞతలతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లు అందరికీ, జానకి గారికి, సరస్వతి గారికి, రమాదేవి గారికి, శేషు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.